హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. టైం 2:30 అయింది. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఈజీగా 3:30 అవుతుంది. బట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో. చాలా మాట్లాడుకున్నారు. అబ్బో, చాలా షేడ్స్ కనపడ్డాయి. మన ఆడపులి గారు మొసల కన్నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. డిప్రెషన్లోకి వెళ్తున్న నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. ప్రేరణ, యష్మి సూపర్ గేమ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ, సీతక్క, నైనిక వీళ్ళు గ్రూప్ డిస్కషన్ ఏంటో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, జస్ట్ లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఎక్కువ మందికి పబ్లిష్ అయితే అదొక సాటిస్ఫాక్షన్. సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడాలంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అది జస్ట్ ఒక 1 minute చెప్తా. ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది. చాలా షార్ట్ చేయడానికి ట్రై చేసి చెప్తా. రన్నింగ్ కామెంటరీ చెప్పను, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి విత్ లాజిక్స్. ఓకే, సో బేసిక్గా ఈరోజు ఒక టాస్క్ పెట్టారు, రేషన్ టాస్క్. ఎందుకంటే రేషన్ తీసుకెళ్ళిపోయారు బిగ్ బాస్. ఎవరి దగ్గర 3 క్లాన్ల దగ్గర రేషన్ లేదు. అది వాళ్ళు సంపాదించుకోవాలి. వాళ్ళు సంపాదించుకోవాలంటే టాస్క్లు పెట్టారు. 2 టాస్క్లు పెట్టారు. ఫస్ట్ టాస్క్లో యష్మి టాస్క్ గెలిచింది, యష్మి క్లాన్ గెలిచింది. సో వాళ్ళకి రేషన్ వచ్చింది. సెకండ్ టాస్క్లో వచ్చేసరికి ఎవరు నైనిక టాస్క్ క్లాన్ గెలుస్తుంది. సో నైనిక అండ్ క్లాన్కి కూడా రేషన్ వచ్చేస్తుంది. ఇంకా మిగిలింది ఎవరు, వీకెస్ట్ క్లాను మణికంఠ అండ్ నిఖిల్. వీళ్ళకి రేషన్ లేదు యాక్చువల్గా. సో వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళంటే కొంతమంది అస్సలు బుర్ర పెట్టట్లే. వీళ్ళకి ఇంకా పాపం ఫుడ్డే రాదనుకున్నారు. రేషన్ లేదంతే, ఫుడ్ ఇవ్వరని కాదు దాని మీనింగ్. సో ఏమవుతుందంటే, వీళ్ళు ఓడిపోగానే వీళ్ళు బాగా గమనించండి, రెండో టాస్క్ నైనిక క్లాన్ వర్సెస్ నిఖిల్ క్లాన్ అయినంత వరకు ఫుల్ గొడ్లు చించుకొని మరి ఆడేసారు. బోల్డ్ ఫైట్లు అయ్యాయి, ఆర్గ్యుమెంట్లు అయ్యాయి. సీతకి మణికంఠకి అయ్యాయి. ఎందుకంటే మణికంఠ వెళ్తాడనమాట ఆ గేమ్ ఆడడానికి, పిక్ ది ఐటమ్ అని చెప్పి. అంతా చెప్తే మీకు బాగోదు, రేపు ఎపిసోడ్లో వస్తుంది. బట్ ఈ లైవ్ అప్డేట్స్ మాట్లాడదాం. టాస్క్ అంతా అయిపోయిన తర్వాత పలోమని చెప్పి ఏడుపు. ఎవడో ఇంకా చచ్చిపోయినట్టు, 3 చచ్చిన పిల్లలాగా. విష్ణుప్రియ ఏడుపు, సీతక్క యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏడుపు, నైనిక ఏడుపు, మన ఆడపులి ఇంకా ఏడుపు. విష్ణుప్రియ ఏడుపుకి, సీతక్క ఏడుపుకి, నైనిక ఏడుపుకి రీజన్స్ ఉన్నాయి, జస్టిఫికేషన్ ఉంది. ఆడపులి ఏడుపుకి అస్సలు జస్టిఫికేషన్ లేదు. అందుకే మొసల కన్నీళ్ళు అని చెప్పా, మీతో లాజిక్ చెప్తా. సో బేసిక్గా రెండు క్లాన్లకి ఫుల్ రేషన్ దొరికింది. నిఖిల్ అండ్ మణికంఠకి రేషన్ లేదు. అప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, రాగి పౌడర్ ఇచ్చాడు. రాగి పౌడర్, ఉప్పు, ఇంకేదో కారం సంథింగ్ ఇచ్చాడు. సో దాంతో ఉండాలి మొత్తం ఈ 4 days. బట్ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఆ టాస్క్లో ఏం చెప్పారంటే, ఎవరైతే క్లాన్స్ రేషన్ వచ్చిందో అది ఎవరికి షేర్ చేయకూడదు, మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీనింగ్ ఏంటి అంటే, ఎవరికి అర్థం కాలే, మొక్కలకి 2-3 అర్థమైంది. ప్రేరణ, యష్మి పర్ఫెక్ట్గా అర్థమైంది, ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అందుకే సూపర్ అన్న. సో వీళ్ళు కాపాడుకోవాలి రేషన్ని. అంటే ఇప్పుడు నిఖిల్ అండ్ మణికంఠ ఫుడ్ దొబ్బియచ్చు, ఇది నైట్ టాస్క్. కానీ వాళ్ళు అదేం చేయకుండా పడుకున్నాడు. మణికంఠ ఎప్పుడో పడుకునిపోయాడు. అన్ని లాజికల్ పాయింట్లు చెప్పాడు. మణికంఠ పడుకునిపోయాడు రాగిజావ తాగేసి. నిఖిలేమో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సిగరెట్ కాల్చేసి మనోడు పడుకునిపోయాడు. ఇప్పుడే గేమ్ అర్థం కాలే. వాళ్ళే దొబ్బియాలి అవసరంలే. ఫర్ ఎగ్జాంపుల్ యష్మి గౌడ క్లాన్ ఉంది, వాళ్ళకి కొన్ని లగ్జరీ ఐటమ్స్ రాలేదంట, గీ జ్యూస్, అదేమో నైనికాలకి వచ్చింది. వీళ్ళ దొబ్బియచ్చు. ఆ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు ఇప్పుడు వరకు చెప్తా. అలాగే నైనికా బ్యాచ్ వాళ్ళు, వీళ్ళ దగ్గర మటన్ ఉంది, దొబ్బియచ్చు. బట్ వీళ్ళు ఎవ్వరూ ఇదేం మాట్లాడలేదు. వీళ్ళు ఏమనంటే హ్యుమానిటీ యాంగిల్స్, ఏడుపులు. రేపు పాపం ఫుడ్ రాలేదు ఎలాగా అని చెప్పి ఏడుపు. పేతాస్. బిగ్ బాస్కి ఎందుకు అండి వచ్చారు అసలు? మీరు వెకేషన్కి వచ్చారా, ట్రిప్కి వచ్చారా? బిగ్ బాస్ అంటేనే సర్వైవల్ గేమ్ కదా, ఇలానే ఉంటుంది కదా. ఇది ఫైట్ చేస్తేనే కదా. అది ఆపేసి మాట్లాడితే ఈ సింపతి యాంగిళ్ళు, ఎమోషనల్ యాంగిల్ ఎక్కువైపోతున్నాయి. ఏమైనా దీని గురించి రివ్యూల్లో కూడా గట్టిగా మాట్లాడదంటే, ఇది నీకు మనసు లేదు, నీది రాతి మనిషి, బొక్క మనిషి అని చెప్పి ఇవన్నీ డైలాగులు. టాస్క్లా ఆడితేనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆల్రెడీ సప్పపడిపోయింది సీజను. ఇలాంటి టాస్కులు ఎంత బాగా ఆడితే అంత మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉండే టాస్క్ రకరకాల విధాలుగా దొంగతనం చేయొచ్చు రాత్రి అంతా పడుకోకుండా, లేదా సగం తీసి సగం ఫిల్ చేసి వచ్చి అవన్నీ చెప్తా. ప్రేరణ, యష్మి చెప్తుంది అనమాట మంచి పాయింట్లు. సో వీళ్ళకి ఊడికి అర్థం కాలే టాస్క్ గురించి. ఎంతసేపు ఫుడ్ లేదు పాపం, మేము వాళ్ళ ముందే ఫుడ్ తిన్నాము 5-6 రోజులు. వాళ్ళు మా నోట్లో ముద్ద పెట్టేవారు, వాళ్ళు మాకు హెల్ప్ చేసేవారు. అలాంటి వాళ్ళిద్దరికీ ఫుడ్ లేకుండా అయిపోయింది ఏంద్రా స్వామి అని చెప్పి ఎప్పుడు పోయినట్టు ఏడుపు అందరూ. దీన్ని 2 విధాలుగా చూసుకోవచ్చు ఆడియన్స్. ఒకటి, అబ్బా ఎంత మనసుందిరా, ఎంత జాలిగుండిరా అని చెప్పి. అదంతా నిజంగా చెప్తున్నా,
కొంచెం కంటెంట్ కోసం ఇస్తారు. నిజంగా అంత ఉన్నలో టాస్క్ ఆడినప్పుడు తెలియదు వీళ్ళకి, ఎందుకు టాస్క్ ఆడినప్పుడు ఎమోషన్ లేదు? టాస్క్ ఆడినప్పుడు గట్టిగా ఆడేశారు కదా. ఒకవేళ అంతే ఎమోషన్ అంటే టాస్క్ ఆడము ఇలాంటి ఫుడ్ విషయంలో నేను ఆడిన బిగ్ బాస్ అని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పలేదు, విన్ అయిపోయిన తర్వాత వచ్చే ఎమోషన్లు. ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నాకైతే అలాగే అనిపించింది. ముందు నిజంగా వీళ్ళకి అంత హ్యుమానిటీ యాంగిల్ అంటే బిగ్ బాస్ ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ టాస్క్లు పెట్టొద్దు. వాళ్ళు పాపం వాళ్ళకి రాగి జాబ్ ఏంటి, మాకు చికెన్ మటన్ ఏంటి, ఆ డిస్క్రిమినేషన్ ఏంటి, మేము పార్టిసిపేట్ చెయ్యం అని చెప్పాలి కదా. ఎప్పుడు చెప్పలేదు, సడన్గా వచ్చేస్తాయి ఎమోషన్స్. సరే, ఆ సీత విష్ణుప్రియకు వచ్చిందంటే మన అర్థం ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే ట్రాక్లో ఉన్నారు. గేమ్ అర్థం కావట్లేదు, ఏమనంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు. మేము స్లేవ్స్, మాకు ఫుడ్ లేదు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా మేము తినడం ఏంటి, జనాలు ఏం చూస్తారు. వీళ్ళు ఇంకోటి ఎలా ఆలోచిస్తారంటే, జనాలు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉందంటే వాళ్ళకి సింపతి వచ్చేస్తుంది అని చెప్పి, ఆ సింపతి మన మీదే రావాలి అని చెప్పి ముందు ఏడ్చేస్తున్నారేమో. ఏమో అయ్యి ఉండొచ్చు, నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ అలా కూడా ఆలోచిస్తారు. వీళ్ళు ఏడ్చారన్నా ఓకే, కానీ ఈ ఫుడ్ లేదని కానీ రాగి జాబ్ ఇవ్వగానే మన సోనీ ఆకులా గారు ఏడ్చారు. ఆడపులి గారు ఏడ్చి అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళి చికెన్ తినేశారు. ఇంత చికెన్ వాళ్ళ క్లాన్లో ఫస్ట్ వెళ్ళి ఆమె చికెన్ తినేసింది. అక్కే ఏడిచి నిఖిల్ వాళ్ళ క్లాన్ని ఓదార్చి, నా వల్ల కాదురా, నేను అలా తినలేనురా, ఒకవేళ నేను క్లాన్ చీఫ్ అయ్యి ఉంటే నేను ఫుడ్ మీకు ఇచ్చిద్దిరా అని చెప్పి అక్కెళ్ళి చికెన్ తినేసింది. అట్లా ఉంటుంది మనతో. అండ్ ఇందులో కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ అక్క హిపోక్రైట్లా మాట్లాడుతుందో క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ప్రేరణ అండ్ యష్మి అయితే సూపర్. గేమ్ని ఎలా ఆడాలి, వీళ్ళు ఎలా ఆడుతున్నారు, అండ్ గేమ్ని అనాలిసిస్ చేసే విధానం సూపర్గా ఉంది. అన్నీ నీట్గా వివరంగా మాట్లాడుకుందాం. అండ్ ప్రేరణ చాలా హర్ట్ అవుతుంది నిఖిల్ విషయంలో, ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. విష్ణుప్రియ కూడా నిఖిల్ విషయంలో హర్ట్ అవుతుంది, అది కూడా క్లియర్గా మాట్లాడదాం. అంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిఖిలే, బట్ నిఖిల్ పర్ఫార్మెన్స్ నిల్లు. ఓకే, రాగి పౌడర్ వస్తుంది. బేసిక్గా రాగి పౌడర్ ఎందుకు ఇచ్చారంటే, రాగి జావ ఒక్క గ్లాస్ తాగినా కరెక్ట్గా ఒక రోజంతా కాస్తుంది, అంత మంచి ఫుడ్ అది. బిగ్ బాస్ ఏమీ అలాగా కావాలని చెప్పి పస్తులు పెట్టడం, ఏమైనా అయితే షో రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా. వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ రాగి జావ చాలా మంచిది. అలాంటిది 2 పూటలు తాగితే ఈ బొక్కలో చికెన్ మటన్ కంటే చాలా మంచిది. అందుకే బిగ్ బాస్ అలాగే కరెక్ట్ కాంపోజిషన్లో ఇస్తారు. వీళ్ళు ఎమోషనల్ అయిపోయి వాళ్ళు అప్పో వాళ్ళు అయ్యో అని చెప్పి ఏడుస్తున్నారు వీళ్ళు. రాగి జావ ఇచ్చిన తర్వాత చెప్పే కదా, విష్ణుప్రియ సీత ఎమోషనల్ అయిపోతారు. ఇప్పుడు అక్క కేర్ ఆఫ్ ఆడపులి ఏడుస్తారు. బేసిక్ ఫుడ్ కదరా, చాలా కష్టం. నేను కానీ వేరే టీంలో ఉంటే ఇది చాలా కష్టమయ్యేది నాకు. సోనియా గారు డైలాగులు. ఇంకా ఏమంటారంటే సోనియా ఇక్కడ ఇర్రెక్కిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇలాంటి గేమ్లు నేను ఎవరికి, నిఖిల్కి. వాళ్ళేంట్రా అంత దారుణంగా ఉన్నారు, షేరింగ్ నాట్ ఓకే అంటే యష్మిని ప్రేరణని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు, ఇది టాస్క్, షేరింగ్ అస్సలు చేయకూడదని. పర్ఫెక్ట్, అలానే ఉండాలి. అలానే ఉంటే టాస్క్లు ఆడతాం, లేకపోతే ఇలా ఏడిసినట్టు ఉంటుంది. ఇంకా ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతే బిగ్ బాస్ కిందకి రావడం, ఇంట్లో కూర్చోవచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈమె ఇలా ఎర్రెక్కిచ్చింది కదా, ఆ మెయిన్టర్ అలా ఉండరని చెప్పి ఈమె మరి సీతను ఎందుకు నామినేట్ చేసింది? మీకు టాస్క్ అంటేనే అర్థం కాలేదు, సో నువ్వు అన్ఫిట్. టాస్క్ ఏంటి, నువ్వు పనులు చేయాలి, అలాంటి నువ్వు పనులు చేయకుండా వేరేలాగా ఆలోచించి ఎమోషనల్ అయ్యి అసలు టాస్క్ని అర్థం చేసుకోలేకపోయి, సో నువ్వు అన్ఫిట్ అన్నది కదా మరి సోనియాకులో. మరి ఈమె కూడా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాడు కదా, మరి ఈమె కూడా అన్ఫిట్టే కదా మరి ఇక్కడ పాయింట్లో. మళ్ళీ కాంట్రడిక్ట్లో ఇంకో కాంట్రడిక్ట్, నేనే ఒకవేళ అయితే చీఫ్ అయితే అంట ఈమె ఫుడ్ వదిలేసి వెళ్ళిపోతుంది అంటే వీళ్ళు తినేయమంటుందంట. అప్పుడు నీకేం టాస్క్ అర్థమైనట్టు? ఇంక నువ్వేమి చీఫ్వి, ఇంక నీకేం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇదే రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేబక్ని నామినేట్ చేసావు కదా, నీకు మాకు ఆకలి మీద రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు ఒక కుకింగ్ ఇస్తే దాని మీద రెస్పాన్సిబుల్గా లేవన్నప్పుడు నీకు చీఫ్గా అంత పవర్ ఇస్తే అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావా? మరి ఇక్కడ మళ్ళీ కాంట్రడిక్టరీ. మామూలు ఆలోచించండి, ఇది చెప్పిన ప్రతి పాయింట్ కాంట్రడిక్టరీ. నిఖిల్ ఏంటాడు, నోరా నేను అలా తినను, మీరు ఇవ్వకూడదు, కాపాడుకోవాలరా. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. సరే ఇవ్వకూడదు, కాపాడుకోవాలని మనిషి కాపాడుకోవాలంటే ఏంటి? మీరు దొబ్బి వచ్చనే కదా, వాళ్ళు పడుకున్నప్పుడు మీరు నీట్గా ఫుడ్ తిని వచ్చనే కదా. మనకు అవి తట్టవు, ఎందుకంటే నిఖిల్ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అమర్దీప్ 11వ వారం 12వ వారం కెప్టెన్సీ దగ్గర డిప్రెషన్లోకి వెళ్తాడు కదా, దానికి ఇంటూ ద క్యూబో ఇంటూ ద పవర్ 4. అట్లీస్ట్ అమర్దీప్ గెలవడం కోసం డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఈయన ఓడిపోవడానికి డిప్రెషన్ వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడు, ఇంకా కష్టం బైక్ రావడం. తర్వాత హైలైట్ డైలాగ్ ఉంటే సోనియాకులా ఫ్రెండ్షిప్ కట్ చేసి వచ్చేస్తుంది అన్నమాట, చెప్తే అది కూడా. తర్వాత మణికంఠ సీతతో మాట్లాడతాడు అన్నమాట, సారీ రా అని చెప్పి. సీత వదిలేరా అంటే, ఎందుకు వీళ్ళిద్దరికీ టాస్క్ మధ్యలో చిన్నది అయ్యింది హీటెడ్ ఆర్గ్యుమెంట్.
మనకి అంటాడు అనమాట, నిన్ను హట్ చేసా అనిపించింది అందుకే అంటే, ఓకేలే నాకు కూడా అర్థమవుతుంది, బార్ మళ్ళీ నేనే చెప్తే వచ్చి బాగోదు అని. తర్వాత నిఖిల్ అబ్బాయి డిస్కషను. ఇక్కడ అబ్బాయి కూడా టూ వరస్ట్గా అనిపించింది, గేమ్ను కూడా అర్థం చేసుకోలేకపోయాడు అనుకున్నా. ఫస్ట్ వీక్ ఎంత బాగా అనిపించిందో, ఇప్పుడు మొత్తం తుస్సు. ఏమంటాడంటే అబ్బాయి, రా వెళ్ళి తినురా, మీరు తినకూడదు కానీ నేను అక్కడ నా ఫుడ్ నేను తినేసి అక్కడ పెట్టేసాను, నేను వెళ్ళి తిని, నువ్వు ఎక్కువ ఆలోచించగా ఎందుకు నువ్వు అంత ఎమోషనల్ అవుతున్నావు, టాస్క్ దగ్గర కూడా నువ్వు అలాగే ఎమోషనల్ అయ్యావు, ఇంకా నేను మణికంఠని పంపావు, నువ్వు వెళ్ళుంటే అసలు ఏం తీసుకోకుండా వచ్చేసేటవాడు, ఇంకా ఫోన్లో వెళ్ళకుండానే మంచి పని చేస్తావు అంటే. నిఖిల్ అంటాడు, రే నా వల్ల కాదు, అక్కడ 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పస్తులతో ఉంటే నేను ఉండలేను, దేనికి వచ్చాము, ఏం మాట్లాడుతున్నాము, టాస్క్ ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది లేదు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ తిండి తినాలి. ఇంకా చెప్తే చూడండి, ఇంకా ఏమంటాడంటే, నేను నాకు వద్దురా అలా దొంగతనం నేను చేయలేను, నాకు టాస్క్ ఓడిపోవడమే కావాలి, వాళ్ళకి గెలవడమే కావాలి, వాళ్ళకి ఫుడ్ దొరకడం నాకు హ్యాపీ. బట్ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, యష్మిను ప్రేరణ షేర్ చేయకూడదు అన్నారు కదా, అక్కడ బాధ అనిపించింది. సో నాకు అసలు వద్దా ఫుడ్ అంటే, ఏందో అయినా వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు స్వామి, అట్లీస్ట్ బుర్ర పెట్టి ఆడుతున్నారు టాస్క్, నీళ్ళు ఆడాలని. నువ్వెలా ఆడాలంటే టాస్క్, ఓకే మాకు ఫుడ్ లేదు, రాగిజా ఒకటి మీద పడేసారు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే వీళ్ళు ఫుడ్ దొబ్బేయాలి, వాళ్ళు కాపాడుకోవాలంటున్నారు కాబట్టి వీళ్ళు పడుకున్నప్పుడు దొబ్బేయాలి, ఇది లేదు, ఈ థింకింగ్ లేదు. ఆయన మొత్తం కేర్ ఆఫ్ డిప్రెషన్ అయిపోయింది ఆయన అంతా. లిటరల్గా జాలేస్తుంది, బాధేస్తుంది. ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒక క్యాండిడేట్ వల్ల ఇంత లో అయిపోయి ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, ఆ క్యాండిడేట్ ఏమో జస్ట్ ఒక 10 నిమిషాల ముందు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నేను నీతో కనెక్ట్ అయ్యాను, ఇంత వీక్ ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయను చల్లని చెప్పి వెళ్ళిపోయింది. మాట్లాడదాం. ఒక ఫ్రెండ్ దగ్గర ఎప్పుడు ఉండాలంటే, వాడు హైలో ఉన్నప్పుడు కాదు, వాడు లోలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటే ఆడు ట్రూ ఫ్రెండ్. ఈమె చేసింది చూసారా, ఇది ఫ్రెండ్ కాదు, పెద్ద గుణపం. సో ఇక్కడ ప్రేరణకి యష్మికి సూపర్ క్లారిటీ ఉంది టాస్క్ గురించి. మాట్లాడుకుంటారు అన్నమాట. ఏం మాట్లాడుకుంటారంటే, ఒరే ఏంద్రా వీళ్ళకి, ప్రేరణ స్టార్ట్ చేస్తుంది, యష్మి గౌడకి కూడా ఫుల్ క్లారిటీ ఉంది. ప్రేరణ అంటే, ఏంద్రా వీళ్ళు టాస్క్ అంటేనే భయం వేస్తుందిరా, వీళ్ళు దాన్ని వేరేలాగా కన్వర్ట్ చేస్తున్నారా, ఎమోషనల్ యాంగిల్ తెస్తున్నారు, మనం ఏదో రాక్షసులు ఇన్హ్యూమన్ లాగా మొదలెట్టారు, లాస్ట్ వీక్ అలాగే చెడగొట్టారు, తర్వాత నాగార్జున గారు చెప్పారు, మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు మళ్ళీ టాస్క్ వచ్చింది, దాన్ని మళ్ళీ ఆ టాస్క్ అవ్వగానే వీళ్ళు ఫుల్ ఏడిపోలేదురా, వీళ్ళకి తెలీదా ఉదయం నుంచి బిగ్ బాస్ రేషన్ ఉండదు అన్నప్పుడు తెలీదా, గేమ్లు ఆడుకున్నప్పుడు తెలీదా, అప్పుడు లేని ఏడుపు సడన్గా ఎందుకురా వచ్చేసింది, వీళ్ళ వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం కదరా అంటే, యష్మి కూడా సమస్య లేదు, ఈసారి టాస్క్లని ఆడాలి, వాళ్ళు ఏమనుకున్నా పర్లే మనం చేద్దాం అంటే, ఇద్దరం చేద్దాం, మనం చెయ్యాలి, మనం ఎందుకురా బిగ్ బాస్కి వచ్చాము, బిగ్ బాస్కి వచ్చినప్పుడు తెలియదా ఇక్కడ సుఖంగా ఉంటుందని మనకు తెలుసా, మనం ఇల్లులన్నీ వదిలేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఇది వెకేషన్ కాదు కదా, ఇక్కడ ఫుడ్ సరిగ్గా దొరకదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, ఇలాంటి టాస్క్లు ఉంటాయి, ఇలా రూత్లెస్గా ఆడాలని తెలియదా అని చెప్పి వెరీ మెచ్యూర్డ్ డిస్కషన్. ఇద్దరు ఆడపిల్లలు గేమ్ని అర్థం చేసుకుని అర్ధరాత్రి పూట డిస్కస్ చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా ఉంది. నెక్స్ట్ యష్మి అంటే, నాకు నిఖిల్ని చూస్తుంటే చాలా కోపం వస్తుందిరా, ఎందుకు వాడు అంత ఎమోషనల్ అయిపోతున్నాడు, ప్రతి ఒక్కరితో ఎందుకురా ఎమోషనల్ కనెక్ట్, అలా అయితే ఏమవుతుంది, ఇలాగే నామినేషన్లో ఎవరికి పాయింట్ వేయలేడు, తిప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కే వేస్తారంటే, ఊరే ప్రేరణ అంటుందిరే అడుగు తిప్పి నాకే వేసాడు రా, ఒపీనియన్ అడిగినందుకు నా మీద నామినేషన్ పాయింట్ వేసాడు రా అని చెప్పి కామెడీగా అంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్క్రీన్ ప్లేలో ఏమో విష్ణుప్రియ, సీత, నైనిక ముగ్గురును సోనియా గురించి మాట్లాడతారు అన్నమాట. అంత గట్టిగా మాట్లాడిన ఆమె ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఎలా అయ్యింది అని చెప్పి విష్ణుప్రియ అంటది. అంటూ సీత చూపిస్తుంది అన్నమాట సైకిల్ చేస్తూ, పేర్లొద్దు ఆమె ఆడు అలా మాట్లాడదాం. సీత ఏమో విష్ణుప్రియకి చూపిస్తుంది అన్నమాట, నిఖిల్ సోనియా బయట గార్డెన్ ఏరియా దగ్గర కూర్చొని సొల్లేసుకొని నవ్వుకుంటారు, చూడు ఏం జరుగుతుందని. విష్ణుప్రియ అంటాడన్నమాట సీతకి నైనికకి, నిఖిల్ చూడరా నాకు చాలా అట్టయింది, ఆమెకు వచ్చి స్టాప్ అని ఏం చెప్పలేదు నాకు సోనియాకి అయిన విషయంలో, బట్ నా దగ్గరికి వచ్చి స్టాప్ చేయరా అన్నాడు, బ్యాడ్గా వెళ్తుంది నా గురించి అని చెప్పి, చూడరా అది అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పి. సీత అంటారు, మామ వదిలేమమ్మ, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, మనకు నేమ్స్ వద్దు, నేమ్స్ లేకుండా మాట్లాడదాం అని. నైనిక అంటది, వాళ్ళిద్దరూ చెప్దాం అనుకున్నా, వాళ్ళిద్దరికి ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఏడవడం గురించి, బట్ చెప్పలేకపోతున్నా అని చెప్తుంది. విష్ణుప్రియ అంటది, ఓ పాయింట్ చెప్తుంది, రే
నిఖిల్కి అమౌంట్ చాలా ఇంపార్టెంట్, వాడికి అవసరం కూడా, అది వదులుకోడు కూడా. ఒక 5000 మీటర్ దగ్గర వదులుకోలే, నేను ఇస్తానా తీసుకోలే. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో 20 lakhs అమౌంట్ దగ్గర ఆడంత టఫ్గా ఫైట్ చేసిన వాడు ఇక్కడ 50 lakhs అమౌంట్ రా, ఆడు ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నాడు నాకు అసలు అర్థం కావట్లేదు ఆడేంటో అంటాడు. తర్వాత యష్మి, ప్రేరణ అండ్ ఆర్జే శేఖర్ భాష దొంగతనాల గురించి మాట్లాడతారు. కరెక్ట్గా చెప్పాలంటే యష్మి, ప్రేరణ మాట్లాడతారు. ఆర్జే శేఖర్ భాష వెంటన్నారు, ఓహో అలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి. ప్రేరణ ఏమంటుందంటే, మనం ఒక పని చేద్దాం, వీళ్ళు పడుకుని పోయిన తర్వాత వాళ్ళ దగ్గర లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఘీ, బటర్ మిల్క్, జ్యూసు, అవి దొబ్బేద్దాం, పూర్తిగా దొబ్బేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఘీ ఉందనుకో, కొంచెం ఘీ తీసేద్దాం, వాళ్ళు కనిపెడతారో లేదు చూద్దాం. ఇలా నాటి పనులు చేద్దాం. అలా కొంచెం బటర్ మిల్క్ తాగేద్దాం, కొంచెం జ్యూస్ తాగేద్దాం అని ఐడియాలు ఇస్తుంది యష్మికి ప్రేరణ చెప్తుంది మాట. మళ్ళీ అంటే శేఖర్ భాష గారు, మీరు మిమ్మల్ని నమ్మి మేము చెప్తున్నాం, మీరు కానీ ఇవన్నీ లీక్ చేసేస్తే మేము బ్యాడ్ అయిపోతాం అని చెప్పి. తర్వాత పృథ్వీ వస్తాడు. పృథ్వీకి కూడా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే పృథ్వీ అంటాడు కామెడీగా, నాకు స్టీలింగ్, ఈ దొంగతనంలో వద్దనిపిస్తుంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదంటే, రే దొంగతనం కాదరా, ఇది తస్కరించట అన్నట్టు చెప్పారు. మనము మన దగ్గర లేని లగ్జరీ ఐటమ్స్ తీసుకుందాం, పూర్తిగా తీసుకోవద్దు, కొంచెం కొంచెం తీసుకుందాం, లైక్ ఘీ కొంచెం తీసుకుందాం అంటే తెలిసిపోతుంది కదరా, అది విజిబుల్గా ఉంది కదా అంటే, ఏదో ఒకటి చేద్దాం రా అని చెప్తుంది. ఏదో చేస్తే ఓకే, వాళ్ళకి తెలియకుండా చేయాలి, తెలిసి చేస్తే రచ్చ అయిపోతే అనవసరంగా మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది, ఉదయం మళ్ళీ లెగలేమంటాడు పృథ్వీ. యష్మి అంటది, వాళ్ళ దగ్గర ఘీ ఉంది, జ్యూసులు ఉన్నాయి అంటది. ప్రేరణ అది చెప్పిన తర్వాత పృథ్వీ అంటాడన్నమాట, మనం చేద్దాం అని తెలియకుండా చేద్దాం, ఏం చేసినా మన దగ్గర వీళ్ళు చికెన్ మటన్ వండుకుంటారు అన్నమాట, చికెన్ మటన్ అయిపోయిన తర్వాత చేద్దాం, లేకపోతే మన చికెన్ మటన్ వాళ్ళు దొబ్బేస్తారంట. తర్వాత ఇక్కడ ఇంకో స్క్రీన్ ప్లే సోనియాకి, నిఖిల్కి. సోనియా ఏమంటాడంటే ఆడపిల్ల వల్ల అది వచ్చేస్తుంది. సోనియా ఏమంటుందంటే, నువ్వు అసలు హౌస్కి ఎందుకు వచ్చారా అని చెప్పి అడుగుతుంది. ఇగో నీ దగ్గరికి వచ్చి ఇలాగ డిప్రెషన్ అవ్వడానికి అందాం అనాల్సిందే. నిఖిల్ అంటాడు, నేను బయట నా మైండ్ డిస్టర్బ్ ఉంది, సో ఇక్కడికి వచ్చా, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకెక్కువైపోయింది అని. సోనియా మళ్ళీ చెప్తుంది మాట నిఖిల్కి, నేను చీఫ్ అయితే యష్మిలా మాత్రం చేసేదాన్ని కాదు, నేను ఫుడ్ వండేసి తినేసి అలా వదిలేసేవాడిని, మిగిలిన వాళ్ళు తినేవారు అంటే. సొల్లు, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇందాక చెప్పాను కదా. ఈమె సీతాకి, విష్ణుప్రియకి నామినేషన్ లేచి వచ్చు, గేమ్ అర్థం కాదు, గేమ్లో ఆడకుండా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అలా కంటెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి. మరి ఇప్పుడు ఏం చేస్తుంది, అదే కదా చేస్తుంది. క్లాన్ ఒకటి, చీఫ్ ఒకటా ఏంది, రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఒకటే కదా. అలాంటప్పుడు బేబక్క దగ్గర కూడా కుకింగ్ రెస్పాన్సిబిలిటీ చేయకూడదు. నెక్స్ట్ వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే నిఖిల్ చూస్తే నాకే చిరాకు వచ్చింది. అలా డిప్రెషన్గా ఏదో లవ్ ఫెయిల్యూర్ లాగా, ఏదో 100 కోట్ల ఆస్తి పోయింది, ఇంకా ఐపీ పెట్టి అలా ఉన్నాడు. క్విట్ అయిపోతా అంటాడు, వెళ్ళిపోతా అంటాడు, కాసేపు ఉంటా అంటాడు, కాసేపు నాకు ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయిపోతుంది, నాకు నెగిటివ్ ఏవో మాట్లాడుతున్నాడు. చివరికి అప్పుడు ఏమంటాడు, అరే నేను లోజర్తో ఫ్రెండ్షిప్ చేయను రా. నిఖిల్ అంటే సడన్గా అర్థం కాదు, ఏం చెప్తున్నా ఐ డిడ్ంట్ గెట్ యూ అంటే, సోనియా నువ్వు ఇందాక కూడా అన్నావు క్విట్ అయిపోతా అని, అండ్ నీకు నామినేషన్లో కూడా పాయింట్ లేదు, ఇలా ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం వల్లే అలాగ అయ్యింది, చివరికి పాయింట్ లేక నువ్వు నీ ఫ్రెండ్ అనే నామినేట్ చేసావు అని చెప్తే. తర్వాత ఇంకో స్క్రీన్ ప్లే ఏంటంటే ప్రేరణ మాట. ప్రేరణ నిఖిల్ గురించి చెప్తుంది అన్నమాట, ఎవరికి, యష్మి గౌడకిను పృథ్వీకి. అరే మీకు ఒకటి చెప్పాలి, ఈ షోలో వచ్చిన వాళ్ళు ఈమె నేను ఒక ప్రాజెక్ట్ చేశాము, అదే కృష్ణ ముకుంద మురారి సీరియల్, బట్ మాకు అంత ర్యాపో లేదు, అంత పరిచయం కూడా లేదు. నాకు ఈ పక్కన పెడితే విష్ణుప్రియ అండ్ నిఖిల్ తెలుసు బయట, అండ్ నిఖిల్ నాకు బాగా తెలుసు, బాగా బాండ్ అయింది, మచ్చ టైప్లో అయింది, ఎందుకంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో బాగా కనెక్ట్ అయ్యాము, ఒక బ్రో ఫీలింగ్, ఒక మచ్చా ఫీలింగ్. షో ఎండ్ అయ్యేసరికి ఒక ఫ్రెండ్షిప్ బ్రాస్లైట్ కూడా కట్టించుకున్నాను ఏదో చెప్పింది. సో అంత అయిన తర్వాత నాకు తెలుసు, వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీడొకడు ఉన్నాడు నాకు తెలిసినాడు అని ఒక ధైర్యం ఉండే వచ్చాను నేను, టు బీ ఆనెస్ట్. బట్ వచ్చిన తర్వాత నేను ఎవడో తెలియనట్టు బిహేవ్ చేశారా, నేను అది తీసుకోలేకపోయాను. ఫస్ట్ 4 days నాకు మైండ్లో అదే రన్ అయింది, అస్సలు నేను ఎవరో అనానిమస్ పర్సన్లా చూశాడు, నన్ను తట్టుకోలేకపోయాను అని చెప్తుంది అనమాట పృథ్వీకిను యష్మి గౌడకి. వాడు అసలు నన్ను కేరే చేయట్లేదు, అసలు నాతో ఏం మాట్లాడలే, హౌ వాజ్ యువర్ డే, అసలు ఏంటి ఎలా ఉన్నావు, మినిమం క్యాజువల్ డిస్కషన్ కూడా లేదురా అంటే యష్మి అంటది. మరి ఫ్రెండ్షిప్ అని ఇప్పుడు వాళ్ళందరితో అంత కనెక్ట్ అవుతూ అంత ఎమోషనల్ అవుతున్నాడు కదరా, మరి నువ్వు ముందే ఫ్రెండ్ కదా, బయట ఫ్రెండ్, ఇప్పుడు నీకు ఇంకా వాల్యూ ఇవ్వాలి కదరా అంటే, అదే కదరా నాకు అర్థం కావట్లేదు అంటది. పాయింటే కదా, ఫ్రెండ్ ఎక్కడైనా ఫ్రెండే, బయట ఫ్రెండ్ అయినా లోపల ఫ్రెండ్ అయినా ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ ఒకటే. మరి ఆల్రెడీ తెలిసిన మనిషికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి కదా, ఆర్ ఈక్వల్ అయినా ఇవ్వాలి కదా, అది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఆమె ఫీల్ అవుతుంది. కరెక్ట్ పాయింటే కదా, విష్ణుప్రియ కూడా అందుకే ఫీల్ అవుతుంది.
మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇలాగా మమ్మల్ని దూరం పెడుతున్నాడు, వాళ్ళకి ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నాడు, కనెక్ట్ అయితే అయ్యాడు, స్ట్రాంగ్ పర్సన్ అయినాడు, అంత వీక్ ఎందుకు అయిపోతున్నాడు, ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నాడు, ఎందుకు బయటికి వెళ్ళిపోతా అంటున్నాడు అని చెప్పి వాళ్ళ పాటలు. నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ ప్లే సోనీ అంటదే, సోనీ ఏం చెప్తుందంటే ఆమె ఫైటింగ్ స్కిల్స్ గురించి ఒక పావుగంట చెప్పుకుంటుంది అన్నమాట. ఎవరికి? నిఖిల్కి చెప్పి, నేను నీతో ఎందుకు కనెక్ట్ అయ్యా తెలుసా, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నీ థాట్స్ నచ్చుతాయి, బట్ నువ్వు ఇలా ఉంటే ఎందుకు నీతో ఉన్నా అన్నట్టు ఉన్నది, నేను కూడా నేను నామినేట్ చేస్తాను ఈ పాయింట్ల మీద, నేను అసలు ఇలాంటి లూజర్లతో ఇలాగ గివప్ ఇచ్చిన వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయని చెప్పి వచ్చేస్తుంది. ఫ్రెండ్తో ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ చెప్పాను కదా, లోలో ఉన్నప్పుడు పక్కన మన భుజం మీద చేసి ఉన్నాడు ఫ్రెండ్, హైలో ఉన్నప్పుడు ఎవడైనా ఉంటాడు, ఫ్రెండ్ ఎనిమి కూడా ఉంటాడు. అక్క ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది. మరి అట్లా ఎంత దానికి మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఆయన ఏమో మా అమ్మని చూసుకుంటున్నాను అంటాడు. ఏందో. నెక్స్ట్ ప్రేరణ ఏమో పృథ్వీకి చెప్తుంది, యాక్చువల్గా నేను ఏం చెప్తుందంటే, యాక్చువల్గా నేను నిఖిల్ క్లాన్కి వెళ్ళాలని నేను ఆశపడ్డాను, అలాగే నేనే వెళ్ళి అడిగాను, నిఖిల్ నేను నీ క్లాన్కి రావాలనుకున్నా అంటే, సరే నీకు ఏం క్వాలిటీస్ ఉన్నాయో చెప్పంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రా నీట్గా, చేస్తుంటే సడన్గా ఎవరో వస్తే అలా హెట్ ఆన్ చేసుకుని వెళ్ళిపోయాడు, నన్ను అసలు పట్టించుకోలేదు, నాకు అది చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది, నాకు చాలా హట్ అయ్యాను, అందుకే నేను ఇంకా యష్మి గౌడ క్లాన్కి వచ్చాను, చాలా డిఫేమింగ్గా అనిపించింది నాకు అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రేరణ యష్మితో వీళ్ళతో పాటు సోనియా వస్తుంది, ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చి సోనియా చెప్తుంది అన్నమాట యష్మికి ప్రేరణకి, ఏమనంటే యాక్చువల్గా నేను ఎందుకు అలాగే ఎమోషనల్గా ఏడ్చాను అంటే, సొల్లు లాజిక్ కింద చెప్పిన పాయింటే, అరే నాకు ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటరు, ఇప్పుడు మా ఇంట్లో కానీ మా ఆఫీస్లో కానీ మేము అందరికీ ఫుడ్ పెడతాం, లేకపోతే కలిసి తింటాం, ఇన్ కేసు చెఫ్స్ కూడా సరిగ్గా చేయలేకపోయినా, వాళ్ళు మూడ్ బాగోపోయినా వాళ్ళకి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన బాగా చేయించి పెడతాం. సో ఫుడ్ అనేది అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం మేము, వి ఎంజాయ్ ది ఫుడ్. ఇక్కడ కూడా వచ్చేసరికి వీళ్ళందరితోనే నేను అంత కలిసి ఫుడ్ తిని, వీళ్ళు నాకు నోట్లో ఫుడ్ పెట్టి, వీళ్ళు నాకు వంట చేసిన వాళ్ళు సడన్గా వాళ్ళకి ఫుడ్ లేదనగానే నేను చాలా ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయ్యి అలాగా ఏడ్చాను. బట్ ఇది టాస్క్ అని నాకు తెలుసు, అది అర్థం అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది. బట్ ఈవెన్ దో అలా ఉన్నా నేను ఒకవేళ క్లాన్లో మెంబర్ కదా, ఒకవేళ నేను చీఫ్ అయితే, ఇది ఇప్పుడు నువ్వు చీఫ్ అందుకే నువ్వు చెప్పింది నేను 100% ఇప్పుడు కూడా చేస్తాను, ఒకవేళ నేను చీఫ్ అయితే నేను తినేసి మీకు కావాల్సిన తినండి రాబాయ్ అని చెప్పి వదిలేస్తాను, బట్ నాకు అది రైట్ లేదు కదా, అందుకే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్తుంది. అది కాంట్రడిక్టరీ స్టేట్మెంటే కదా, ఒక టాస్క్ ఇచ్చినా టాస్క్ 100% ఎగ్జిక్యూట్ చేయాలి, అలా చెయ్యలేదు అర్థం చేసుకోలేదనే కదా సీతాని విష్ణుప్రియని నామినేట్ చేసి పాయింట్లు చెప్తే అప్పుడు ప్రేరణ పాపం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అరే అది కాదు, అట్లీస్ట్ నిన్ను అప్రిషియేట్ చేయాలి, నువ్వు ఎంత ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయినా టాస్క్ అంటే ఏంటో అర్థం చేసుకున్నా, అట్లీస్ట్ దాని గురించి కొంతైనా ఆలోచిస్తున్నావు, ఊరే మనం అర్థం చేసుకోవాల్సింది బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడే మనకు తెలుసు కదరా, ఇది వెకేషన్ కాదు, పిక్నిక్ కాదు, ఇక్కడ ఇలాంటి టాస్క్లు ఉంటే ఫుడ్ సరిగ్గా దొరకదు, స్లీప్ సరిగ్గా ఉండదు, టాస్క్ ఇచ్చినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు, ఇవన్నీ తెలుసు కదరా, ఉదయం రేషన్ లేదన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి కదా, నాకైతే అప్పుడే అర్థమైంది బిగ్ బాస్ ఎందుకు అంత మూర్ఖంగా ఫుడ్ లేకుండా ఉంచుతాడని అనుకుంటారు, నాకు ముందే తెలుసు, అందుకే నేను ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అవ్వలేదు, నాకు తెలుసు వాళ్ళకి ఎంతో కొంత ఫుడ్ ఇస్తారని తెలుసు, ఇంత పెద్ద నేషనల్ షోలో ఫుడ్ లేకుండా ఎందుకు ఉంచుతారు, అందుకే నేను బ్యాలెన్స్డ్గా ఉన్నా. అండ్ ఇప్పుడు ఇలా థింక్ చేయడం వల్ల మనం టాస్క్ ఆడలేకపోతున్నాం, టాస్క్లు ఆడాలి, అటుపక్క క్లాన్ వాళ్ళు చూస్తే భయం వేస్తుంది, ఏమైనా అంటే ఇంకా మళ్ళీ ఇన్హ్యూమను మీరు అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు రాక్షసులా ఆడుతున్నారు అంటున్నారు. బట్ మన పాయింట్ ఏంటంటే ఒక టాస్క్ ఇస్తే టాస్క్ని 100% ఎగ్జిక్యూట్ చేయాలి, హ్యూమన్ ఎమోషన్స్ పక్కన పెట్టేసి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె ఓకే అంటే సరే నేను మా చీఫ్ ఏం చెప్పినా నేను చేస్తాను, ఇప్పుడు నన్ను వెళ్ళి దొంగతనం తీసి తెమ్మన్నా తెస్తాను, జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అని చెప్తుంది. ఇది డిస్కషన్. సో ఇన్ని రకాల కాన్వర్జేషన్లు అయ్యాయి. ఇందులో మనం తీసుకోవాల్సిన ఇన్పుట్స్ ఏంటంటే, నిఖిల్ గేము దారుణంగా పడిపోవడంతో పాటు ఆ మనిషి మెంటల్గా చాలా లో అయిపోయి డిప్రెషన్కి చాలా దగ్గరలో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే ఇప్పుడు సోనియాకులేమో నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను ఇలాంటి వాడితో నేను ఉన్నానని చెప్పి వచ్చింది. బట్ ఆయన ఇలా అయిపోవడానికి 101% కారణం సోనియాకులు. ఇది నిఖిల్ పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ సీత వాళ్ళకేమో ఇప్పటికి కూడా గేమ్ అర్థం కావట్లేదు. ఏమనంటే ఎమోషనల్గా వెళ్ళిపోతున్నారు తప్ప గేమ్లా చూడట్లేదు. గేమ్లా చూస్తే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుందని నా ఫీలింగ్. వాళ్ళు గేమ్లా చూసుంటే వాళ్ళు ఈ పాటి పడుకోకుండా ఆల్ క్లాన్లో ఫుడ్ దొబ్బియడం ఇలాంటివి చేయాలి. బట్ అది చేయట్లేదు.
నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ యష్మి కూడా టూ మచ్ కాదు, ఎక్స్ట్రాడినరీ అనిపించారు. ఎందుకంటే టాస్క్ని అర్థం చేసుకుంటున్నారు ఫస్ట్ నుంచి. మొన్న టాస్క్ అర్థం చేసుకున్నారు, ఈరోజు టాస్క్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకునే విధానము, ఏమంటారు, కరెక్ట్ పాయింట్ రాయట్లేదు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు అర్థమవుతుంది, ఓహో టాస్క్ అంటే ఇలా ఉండాలి, టాస్క్ లేకపోతే ఇలా ఉండాలి, ఈ టాస్క్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, దీని లూప్ హోల్స్ ఇవి, మనం ఇలా ఆడదాము, అటుపక్క వాళ్ళు అలా ఎమోషనల్గా కనెక్ట్ అయితే మనకెందుకు అని చెప్పి చాలా వివరంగా ఫుల్ ఆఫ్ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉందని నాకు బాగా అనిపించింది. అండ్ ఈమె సోనియా అఖిల గారు చెప్పాను కదా, ఈమె మొసలు కన్నీళ్ళు క్లియర్గా ఎక్స్పోజ్ అయిపోయింది నేను చెప్పాను కదా. అండ్ ఈమె చెప్పినవన్నీ కాంట్రాడిక్ట్ పాయింట్స్ అన్నీ. ఈమె రెస్పాన్సిబిలిటీ మీద నామినేట్ చేస్తుంది, ఈమె ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఈమె టాస్క్ సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పి వాళ్ళకి నామినేట్ చేస్తుంది, ఈమె టాస్క్ సరిగ్గా అర్థం చేసుకోదు. అట్లా ఉంటే ఫ్రెండ్ అని చెప్పి గట్టిగా వేసింది. యాజ్ నౌ ఇదే జరిగింది. రేపు మార్నింగ్ నెక్స్ట్ టాస్క్ మేబీ పెట్టొచ్చేమో, కన్ఫామ్గా పెడతారు. అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కంటెంట్ నచ్చిందని కోరుకోవడం ఏంది, నిద్ర వచ్చి అలా అనిపిస్తుంది, ఆశిస్తున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, ఇంకా బాగా అనిపిస్తే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.